అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఈరోజు మనకి స్క్రీన్ అందుబాటులో లేదు, అందుకని నేను సిస్టంలో ఓపెన్ చేసి చేస్తున్నాను. స్క్రీన్ ఏదో టెక్నికల్గా చిన్న ప్రాబ్లం వచ్చింది. అది మన సర్వీస్ ఇంజనీర్ని వాళ్ళని పిలిపించాము. వాళ్ళు మధ్యాహ్నానికి వస్తా అన్నారు, ఆనవట్లేదు అనమాట. సరే, అది పక్కన పెడితే నిన్న అమిత్ షా గారు వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఆర్ఎఫ్ భవనం అది ప్రారంభానికి అమిత్ షా గారు వచ్చారు. ఆ అమిత్ షా గారు వచ్చిన సందర్భంగా ఆయనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలాసేపు భేటీ అయ్యారనమాట. సో విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంటు, అందుకే ప్యాకేజీ ప్రకటించాము, అందరం కలిసి లాభాల్లోకి నడిపిద్దాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విందు. హాజరైన బండి సంజయ్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. ఎన్టీఆర్కు భారతరత్నపై అమిత్ షా సానుకూల స్పందన అని చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడంలో కేంద్రం అనుకూలంగానే ఉంది అని అమిత్ షా గారు కూడా రెస్పాండ్ అయినట్టు రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసని, దానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందరం సమష్టిగా కృషి చేసి ప్లాంట్ను లాభాల్లోకి తేవాలన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలన్నింటినీ ఎన్టీఆర్ ఏకం చేశారని గుర్తు చేశారు. సో ఆ విషయంలో అమిత్ షా కూడా ఏకీభవించారంట. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడంలో కేంద్రం అనుకూలంగానే ఉంది, పరిశీలిస్తామని అమిత్ షా చెప్పారంట. అయితే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడంలో ఒక చిన్న అభ్యంతరం ఏంటంటే, లక్ష్మీ పార్వతి గారు అవార్డు తీసుకుంటారు. చట్టపరంగానే ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి భార్య కాబట్టి, రెండో వివాహం చేసుకున్నారు కాబట్టి, ఆమె ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇస్తే అది భార్య ముందు తీసుకుంటారు. కాబట్టి లక్ష్మీ పార్వతి ఆ అవార్డు తీసుకోవడం ఇష్టం లేక, ఎన్టీఆర్ గారికి వచ్చిన భారతరత్న అవార్డు లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేక కుటుంబ సభ్యులు ఎవరు కేంద్రం మీద ప్రెజర్ తీసుకురావట్ల. మేబీ చట్టంలో ఏమైనా వేరే అంశాలు, వేరే లొసుగులు ఉన్నాయేమో చూసుకొని ఆ అవార్డును పిల్లలు తీసుకునేలాగా, కూతుల్లో కొడుకులో వెళ్ళి కేంద్రం నుంచి అవార్డు వస్తే తీసుకునేలాగా ఏమైనా చూస్తున్నారేమో. సో ఇది కొంచెం కీలకమైన అంశమే. కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, అంతర్గత వ్యవహారం, కొన్ని లోపాయికారి అంశాలు ఉన్నాయన్నమాట. సో దాని మీద అందుకే ఎన్టీఆర్కు భారతరత్న అనేది చర్చకు వస్తుంది తప్ప అదంత సీరియస్గా ఉండదు. మళ్ళీ దాన్ని తెర వెనక్కి తీసుకెళ్ళిపోతారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. జగన్ జల్సా భవన్లో అని రాశారు. అంటే నిన్న అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మధ్య డిస్కషన్కి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న జల్సా భవన్ల మీద కూడా అమిత్ షా ఆరా తీశారు. విలాసాల భవంతులపై ఆశ్చర్యం. బెంగళూరులో 36 ఎకరాల్లో, హైదరాబాద్లో 100 గదులతో, ఋషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో హరిత ట్రిబ్యునల్ జరిమానా కూడా వేసింది. షాకు వివరించిన బాబు, లోకేష్ తదితరులు. ఎన్టీఆర్కు భారతరత్నపై చర్చ, ఆయన అర్హుడని అమిత్ షా అభిప్రాయం. ఎయిర్పోర్టులో అమిత్కు ఘన స్వాగతం. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతల రాక అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఈనాడులోనేమో ఎన్టీఆర్కు భారతరత్న, విశాఖ ఉక్కు విషయంలో జరిగిన చర్చను హైలైట్ చేస్తే, ఆంధ్రజ్యోతిలోనేమో జగన్మోహన్ రెడ్డి జల్సా భవనాలు ఎలా ఉన్నాయి, ఆయన జల్సా భవనాలు కట్టుకున్నాడు అని అమిత్ షా ఆరా తీసినట్టు, అమిత్ షాకి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ అంశాన్ని బ్యానర్లో వేశారనమాట. తర్వాత నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. ఇది పరీక్షల సీజన్ వచ్చేసింది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి పెద్దగా ఇంకా గ్యాప్ లేదు. గట్టిగా నెల రోజులు ఉంది, నెల 15 రోజులు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి విద్యార్థులు చాలా ఒత్తిడిని భరించి, ఒత్తిడిని అధిగమించి విజేతలుగా నిలవాలంటే ఎట్లా అనేది ఈనాడులో ఒక చిట్కాలు ఇస్తూ రాశారు. ఎంత చదివినా, ఎంత తెలివితేటలు ఉన్నా ప్రజెంటేషన్ ముఖ్యమండి, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేసామో, మన సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేసామనేది ముఖ్యం. బట్టి జోలికి వెళ్ళొద్దు, బట్టీలు పట్టొద్దు. అట్లాంటివి కొన్ని కీలకమైన అంశాలతో ఈనాడులో రాశారు. తర్వాత స్వచ్ఛ ఆంధ్రాకు చేతులు కలుపుదాం. ప్రతి నెల 3వ శనివారం అంట ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రకు శ్రీకారం. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన సీఎం. నిన్న కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఇక మీదట ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుందంట. అంటే
క్లీనింగ్ అనమాట. ఒకప్పుడు శ్రమదానం అనేవాళ్ళు కదా. ఒకప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అయిన కొత్తలో మొదట్లో శ్రమదానం అనేవాళ్ళు. అలాగే ఫ్రైడే డ్రై డే అనేవాళ్ళు. అంటే ఈ డ్రైన్స్ అవి క్లీన్ చేయడము, ఎక్కడా కూడా లేకుండా చూడడము, సో పారిశుధ్య నిర్వహణ అంతా కూడా ఒకప్పుడు ఫ్రైడే డ్రై డే అనేవాళ్ళు. ఆ తర్వాత ప్రతి శనివారం శ్రమదానం చేసేవాళ్ళు, స్కూల్స్లో చెత్త చెదారం క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనకు చేయి కలిపి కలిసికట్టుగా ముందుకు సాగుదామని, అందుకోసం ప్రతి నెల 3వ శనివారం ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తప్పించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. స్వచ్ఛ భారత్ మిషన్కు 10 మంది ముఖ్యమంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి నన్ను కన్వీనర్గా నియమించారు. మా నివేదిక మేరకు కేంద్రం స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ తెచ్చింది. గతంలో ఏ ఊరు వెళ్ళినా చెత్తా చెదారం కనిపించేవి. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించాం అని సీఎం చెప్పారు. నెలలో 3వ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టాలి. ఆ రోజు ఉద్యోగులు కార్యాలయాల విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తరగతులకు వెళ్లాల్సిన పని లేదు. పరిశుభ్రత విషయంలో మంచి అలవాట్లను అలవర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. సో ప్రతి నెల 3వ శనివారం ఉద్యోగులకు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ దైనందిన విధులకు పక్కన పెట్టి చెత్త శుభ్రం చేసే పనిలో ఉండొచ్చు అని చెప్పారనమాట. అలాగే కడప ఎంపీ స్థానం విషయంలో నిన్న చర్చ వచ్చింది. కడప ఎంపీ స్థానం కాస్త కష్టపడితే గెలిచేవాళ్ళు అన్నారు. నిజానికి షర్మిల గారు పోటీ చేయకపోతే ఎలా ఉండేదో కడప ఎంపీ స్థానం విషయంలో, అది కూడా నిన్న చర్చకు వచ్చిందంట. తర్వాత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చెత్త నిర్వహణ అని పని పారిశుధ్య కార్మికులదే అనుకోవద్దు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో నిన్న స్వర్ణాంధ్ర ఆ కార్యక్రమం మీద దాని ప్రారంభంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారేమో గుంటూరు జిల్లా నంబూరులో పాల్గొన్నారు. ఆయన కూడా చాలా కీలకమైన అంశాలు చెప్పారు. సో చెత్త నిర్వహణ అనేది కేవలం పారిశుధ్య కార్మికులదే బాధ్యత కాదు, అది ప్రతి ఒక్కరిది బాధ్యత. పరిసరాల పరిశుభ్రత అనేది మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న పిలుపునిచ్చారు. అది కూడా రాశారు. పరిశుభ్రత ప్రజల జీవన విధానం కావాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. స్వచ్ఛత అనేది ప్రజల ఆలోచన ప్రతిరూపం కావాలని, ఆ బాధ్యత పారిశుధ్య కార్మికులతో క్లాప్ మిత్రులతో అనుకోవద్దన్నారు. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పారనమాట. ఇక పెళ్ళి ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమా. ఫంక్షన్ హాల్లో అలంకరణ, భోజనాలకు ధరల మంట, పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం. ఇది నిజమేనండి. అంటే సగటు కుటుంబ ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళ తాహతకు మించి పెళ్ళిళ్ళు చేయాలని, ఫంక్షన్లు చేయాలని అనుకుంటారు. అది సగటు మధ్యతరగతి కుటుంబాలైనా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు మాత్రం గ్రాండ్గా చేస్తారు. వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ ఆర్థిక మూలాలు ఏది పట్టించుకోకుండా పెళ్లి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తాహతకు మించి చేస్తుంటారనమాట. సో దానికి బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఫంక్షన్ హాల్ కానీ, అలంకరణ కానీ, భోజనాలు కానీ, ఈవెంట్ నిర్వహణ కానీ మొత్తం అంతా కూడా భారీగా పెరిగిపోయాయి. కాబట్టి అది ఈనాడులో భారీ బడ్జెట్ సినిమా ఇప్పుడు అని. దేశంలో పెళ్లికి సగటు వ్యయం 28 లక్షలు. దేశంలో ఒక్కో పెళ్లికి సగటున 28 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది ఈనాడులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని రాశారు. తర్వాత కొత్త నాగా సాధువులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమం సాధువులతో కలకల్లాడుతోంది. ఈ క్రమంలో కొత్తగా నాగా సాధువుల్లో చేరిన వారు శనివారం భారీగా తరలి వచ్చారు. అనంతరం వారంతా త్రివేణి సంగమం వద్ద పుణ్యకృతువుల్లో పాల్గొన్నారు. ఇది పక్కన మీరు చూడొచ్చు. ఇది సంగతి కార్టూన్. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కాలుష్యంతో ఆరోగ్యం పాడవుతోంది అని అక్కడ ప్రజలు అడిగితే, అందుకే నీ ఆరోగ్యం కోసం 25 లక్షలు బీమా చేయిస్తున్నా, ఇంకేం కావాలంట. మంచినీళ్ళు లేవి, ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తాం, సరేనా? ఉద్యోగం కావాలి, 8,500 ఇస్తా, సంతోషమేనా? అంటే ఇక్కడ ప్రజలందరూ వాళ్ళ సమస్యలు చెప్తుంటే వీళ్ళేమో ఉచిత పథకాలు చెప్తున్నారంట నాయకులు. వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారం కాకుండా ఉచిత పథకాల జోలికే వెళ్తున్నారు. అక్కడ అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయని సింబల్తో మీరు చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీని పైన పెట్టారు, బీజేపీ ఇక్కడ పెట్టారు, కాంగ్రెస్ పెట్టారు. సో ఇక్కడ 3 పార్టీలు కూడా ఫ్రీబీస్ మీదే ఆధారపడుతున్నాయి, అక్కడ పూర్తి స్థాయి సమస్యల మీద ఆధారపడట్లేదు అని
ఒక సెటైరికల్గా ఇది సంగతి కార్టూన్ బాగా వేశారు. తర్వాత పేజీలో చూసుకుంటే ఎన్టీఆర్కు ఘననివ్వాలి, వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన బాలకృష్ణ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు. జూనియర్ ఎన్టీఆర్ కూడా శ్రద్ధాంజలి ఘటించారుగా. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్ళారుగా. మరి అది రాశారు ఇక్కడ. ఓకే. కాంప్లెక్స్ ఎరువులు మరింత భారం, 1 నుంచే పెరిగిన ధరలు, వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు, కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో మన వ్యక్తిగత వివరాలు ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సవరించుకోవచ్చు అంట. మనమే వ్యక్తిగత వివరాలు అది ఒకటి రాశారు. తర్వాత ఇవి మొదటి పేజీ కంటిన్యూషన్. పోలవరంలో కీలక అడుగు పడిందండి. కాంక్రీట్ సమ్మేళనంపై మేధోమథనం, ప్యానెల్స్ తవ్వకం పనులు ప్రారంభం, 3 కట్టర్లతో గడువులోగా పూర్తి చేస్తాం. పోలవరం పనుల్లో కీలక అడుగు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలైంది, అలాగే ప్యానెల్స్ తవ్వకం పనులు కూడా మొదలయ్యాయి అన్నమాట. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10:19 267వ ప్యానెల్ వద్ద చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పూజలు చేసి తవ్వకం ప్రారంభించారు. ఈ నెల 2నే పనులు ప్రారంభించాల్సి ఉండగా కాంక్రీట్ మిక్సింగ్ నిర్ణయించడంతో జాప్యం కారణంగా ఆలస్యమైనట్టు ఆయన చెప్పారనమాట. సో ఇది కీలకమైన అడుగు అనమాట. సో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాము అని కొంచెం ఆ దిశగా అడుగులు స్పీడ్గానే పడుతున్నాయి. అమిత్ షాకు ఘన స్వాగతం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరూ పోటాపోటీగా వెళ్ళి స్వాగతం పలికారు. సో ఇవి ఈనాడులో అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో పవన్ పార్ట్నర్కు 1200 ఎకరాలు అని హైలైట్ చేశారండి. పవన్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్ ఉన్నారు కదా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఆయనకు ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఉంది. పెద్దగా హిట్ సినిమాలు ఏమీ లేవు. ఏదో ఈ మధ్య ఒకసారి చూడాలి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఎక్కువ 90% ఫెయిల్యూర్ సినిమాలే ఉన్నాయి నాకు తెలిసి. సరే అది తర్వాత విషయంలో, ప్రొడ్యూసర్లు నాకు హిట్లు ఫ్లాప్లో ఉంటాయి, కానీ వీళ్ళకి మహా న్యూస్లో కూడా ఏదో షేర్ ఉన్నట్టు నాకు తెలుసు, విన్నాను. సో ఈయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. జనసేన పార్టీలో బ్యాక్ ఎండ్లో కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి చూస్తుంటారంట. సో ఈయనకు కర్నూలు జిల్లా వార్వకల్లులో 1200 ఎకరాలు ఇచ్చారంటండి. ఈ క్రమంలో వార్వకల్లులో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ, పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం, ఏమాత్రం అనుభవం లేకపోయినా, అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకపోయినా కదిలిన ఫైల్. వార్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2621 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ఆ పక్కనే 1200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజున సర్కారు ఒప్పందం. కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవ ఉండదు అన్నట్లు గత ప్రభుత్వం కూడా వ్యవహరించింది. ఇలాగే ఇండోసోల్ అంటే షిరిడి సాయి వాళ్ళకి అప్పనంగా భూములు ఇచ్చేయడం భారీగా. సో వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళకు భూములు ఇచ్చేయడం చేశారు కదా. సో ఈ ప్రభుత్వం కూడా కొంత ఆ ఆనవాయితీని కొనసాగిస్తుంది. మరి ఎవరు అధికారంలో ఉంటే వడ్డించేవాడు మనోడైతే బంతిలో చివరున్నా సరే అన్నీ పడతాయి కదా. అలాగే గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. చెప్పుకున్నాం కదా, ఎవరు కూడా అవినీతికి అతీతులు కాదు. ఎవరికి డబ్బులు వద్దు, రాజకీయం చేసే వాళ్ళకి ఇంకా కావాలి డబ్బులు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడికి 1200 ఎకరాలు ఇవ్వడం వెనక కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ ఆ సాక్షిలో రాశారనమాట. దీని మీద పూర్తిగా అసలు వాస్తవాలు ఏంటి అనేది నేను కొంచెం పర్సనల్గా డెప్త్గా చూసి ఒకసారి క్లియర్గా వీడియో చేస్తానండి. ఇందులో నిజమేంటి, అబద్ధమేంటి, ఆయన 1200 ఎకరాలు ఏం చేసుకుంటారు, ఇదంతా వాస్తవమా కాదా చూద్దాం. తర్వాత టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్. సొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశం. నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం. 7 నెలల్లోనే పవిత్ర తిరుమలను భ్రష్టు పట్టించిన పెద్దలు. ఇది నిన్న మొత్తం సంచలనం సృష్టించింది. ఈ లేఖ యాక్చువల్లీ ఈ లేఖ ఒక అధికారి అతి పర్సనల్ ఇంట్రెస్ట్ అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదిగోండి, విపత్తు అధికారి అతి. తిరుమల పర్యటన కోసం హల్చల్. అమిత్ షా పర్యటనకు వచ్చి హైడ్రామా. టీటీడీ అధికారులతో సమీక్ష అంటూ లేఖ. చైర్మన్ బీఆర్ నాయుడుకు సమాచారం. కేంద్రం రంగంలోకి దిగుతామనడంపై రాష్ట్ర ప్రభుత్వం విస్మయం. కేంద్ర హోంశాఖకు అభ్యంతరం. తమకు సంబంధం లేదన్న అధికారులు. విపత్తు అధికారి పర్యటన రద్దు. ఇదనమాట. ఒక అధికారి అంటే
కాస్త తిరుమలలో కాస్త అంటే ఆయనకున్న పవర్స్, కేంద్ర హోంశాఖలో ఆయనకున్న పవర్స్, ఆయనకున్న అధికారంతో ఒక లెటర్ రిలీజ్ చేశారు. తిరుమలకు నేను వస్తున్నాను, అక్కడ రివ్యూ చేస్తాను, అది ఇదని కాస్త హడావిడి చేయాలనుకున్నారు. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. ఇదేంటిది, తిరుమల మా కంట్రోల్లో ఉంటుంది, మీరు రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు, అంత పెద్ద ఏమీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కేంద్ర హోంశాఖకు వీళ్ళ అభ్యంతరం తెలియజేయడంతో కేంద్ర హోంశాఖ మాకేం సంబంధం లేదు, అతను ఏదో పర్సనల్గా లెటర్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్పడంతో అధికారి పర్యటన రద్దయిందనమాట. సో సాక్షిలో కొంచెం దాన్ని బాగా హైలైట్ చేసి వైరల్ చేశారు. సాక్షిలో దాన్ని బాగా హైలైట్ చేశారనమాట. కేంద్ర హోంశాఖ నుంచి టీటీడీకి లెటర్ వచ్చిందని. సో దీని వెనక కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. కేవలం ఒక అధికారి అతి చేశాడు. ఒక అధికారికి కొంచెం ప్రోటోకాల్ కోసమో దేనికోసమో టీటీడీని భయపెట్టడానికో కొంతమంది ఇలా పవర్స్ వాడతారు కదా. సో అతను పవర్స్ మిస్యూజ్ చేశాడు అనేది రాష్ట్రం అభ్యంతరం అనమాట. దీని మీద కూడా మనం సెపరేట్గా ఒక వీడియో చేయాల్సిన అంశం ఇది, చాలా కీలకమైన ఇష్యూ. నేను నెక్స్ట్ వీడియో ఇమీడియట్గా ఒక 1 అవర్లో రిలీజ్ చేస్తాను. తర్వాత సంజయ్ రాయ్ దోషే, కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచార కేసులో నిందితుడి నేరాన్ని నిర్ధారించిన బెంగాల్ కోర్టు. సో మొత్తానికి సంజయ్ రాయ్ ఒక్కడే దోషి అని, అదేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సామూహిక అత్యాచారం అన్నారు. తర్వాత సిబిఐ దర్యాప్తులో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ మృతురాలి తండ్రి కొన్ని అంశాలకు సమాధానం లేదు, ఆయన కొన్ని అనుమానాలు లేవనెత్తారు. సో ఇన్ని అభ్యంతరాలు, అనుమానాల నడుమ బెంగాల్ కోర్టు, ప్రత్యేక కోర్టు సంజయ్ రాయ్ని దోషిగా ప్రకటించింది. రేపు తుది తీర్పు రాబోతోందన్నమాట. తర్వాత యాజమాన్యంతో పని లేకుండానే ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు మార్చుకోవచ్చు, ఈపీఎఫ్ అదొకటి ఇచ్చారు. తర్వాత కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలి, తీర్పుల సంఖ్య కంటే తీర్పులో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యం, కోర్టుల్లో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో కాగిత రహస్య సేవలు. ప్రాంతీయ న్యాయ సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ అని ఇచ్చారండి. తర్వాత ₹1,00,000 మెంబర్షిప్, ప్రహసనంగా టీడీపీ సభ్యత్వ నమోదు, 5 లక్షల బీమా వస్తుందని నంబలికి సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బెదిరింపు, నియోజకవర్గాలు నేతల వారీగా టార్గెట్లు పూర్తయితేనే పార్టీలో అవకాశాలు ఉంటాయని హెచ్చరిక, టీడీపీ సభ్యత్వాల కోసం వైఎస్ఆర్ బీమా బలి. సో టీడీపీ సభ్యత్వాల్లో కొంత జరిగాయి, కొన్ని తప్పులు అయితే జరిగాయి. వాళ్ళు సంక్షేమ పథకాలకి దీనికి లింక్ పెట్టారు, అన్నిటికీ లింకులు పెట్టి అధికారాన్ని వాడుకొని కాస్త సభ్యత్వ నమోదుల్లో టార్గెట్లు పెట్టి మరీ చేయించుకున్నారు. దానిలో కొన్ని అభ్యంతరాలు, కొన్ని తప్పులు ఉన్నమాట అయితే వాస్తవమేనండి. తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారు, టీడీపీ నేతల లంచాల బాగోతాన్ని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డే బయటపెట్టారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు డీలర్షిప్లు, నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారని కరెక్టే. తహసీల్దార్ కార్యాలయం అయితే ఆత్మహత్య, ఆ పదం పూర్తిగా పలకూడదు, అందుకే అలా పలికే, ఏమనుకోవద్దు. కోర్టు వివాదంలో ఉన్న భూమి యజమాని పేరును మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా శాంతిపురం తహసీల్దార్ కార్యాలయం ఓ కుటుంబం అటెంప్ట్ చేశారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ తాను రికార్డుల ప్రకారమే మ్యూటేషన్ చేశానని, కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డుల్లో వివాదాస్పద భూమిగా నమోదు చేస్తామన్నారు. సో దీనిలో మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాలు, ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి 1,200 ఎకరాలు ఇవ్వడము ఒకసారి మనం కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే టీటీడీకి వచ్చిన లెటర్ విషయం కూడా కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాము. ఆంధ్రజ్యోతిలో ఏపీకి ఎయిర్ బస్ హెలికాప్టర్ H-125 హెలికాప్టర్ల ప్లాంట్ ఏర్పాటు యోచన, 4 రాష్ట్రాలను ఎంచుకున్న ఎయిర్ బస్సు, అందులో ఏపీ వైపే మొగ్గు, అన్నీ కుదిరితే అనంతపురం జిల్లాలో ఏర్పాటు అంట. మంచి విషయం. తర్వాత జగన్ జలసభలో అయిపోయిందిలే, ఇది మారీచులతో జాగ్రత్త. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంతా బాగానే ఉంది, అక్కడక్కడ సమన్వయం విషయంలో కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మోదీ అవసరం చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు అవసరం మోదీకి ఉంది కాబట్టి అలాగే వీళ్ళ మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు. కాకపోతే మధ్యలో కొంతమంది పొత్తుని చెడగొట్టడానికి, పొత్తులో కొన్ని అలజడులు సృష్టించడానికి మారీచులు ప్రయత్నిస్తుంటారు, వాళ్ళతో జాగ్రత్త అనే యాంగిల్లో ఏవిఎన్ఆర్కే గారు కొత్త పలుకు రాశారు. తర్వాత పోలవరం 2027 డయాఫ్రమ్ వాల్ పనులకు శ్రీకారం, నిరాడంబరంగా ప్రారంభించిన జలవనరుల శాఖ అధికారులు. ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తి, జూలై నుంచి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం, 26న ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు. సో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇదో ముందడుగు ఇది రాశారు. తర్వాత టీటీడీలో కల్తీ నెయ్యి కళ్ళం, 100% కల్తీని గుర్తించే నూతన పరికరాలు సిద్ధం, జర్మనీ నుంచి 70 లక్షల విలువైన 2 యంత్రాలు, తిరుమల ల్యాబ్కు విరాళంగా ఇచ్చిన ఎన్డీడీబీ. సూపర్.
సో ఇక మీదట కల్తీ నెయ్యి ఉంటే తిరుమలలోనే ల్యాబ్లోనే గుర్తించేస్తారంట ఇమీడియట్గా. తర్వాత దావోస్లో బ్రాండ్ ఏపీ 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీలు, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యం, నేటి అర్ధరాత్రి దావోస్కు పయనం. తర్వాత ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం, నాడు జగన్ పగబట్టారు, నేడు బాబు పూర్తి చేయించారు. ఎన్ఐడిఎం ఎన్డీఆర్ఎఫ్ భవనాలు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ప్రారంభించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని ఆపేయించారు. ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్తుందని. మళ్ళీ టీడీపీ కూటమి వచ్చాక దాన్ని పూర్తి చేయించారనమాట. సో అందుకని ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ప్రారంభిస్తున్నారు ఆ భవనాలు. ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి. సమస్య సాంకేతికమా, నిధులలేమా? సేకరణ లక్ష్యం 37 లక్షల టన్నులు, సేకరించింది 29.26 లక్షల టన్నులు. దళారుల రంగప్రవేశం, రైతులకు పాట్లు, తిప్పలు పెట్టిన ఆర్ఎస్కే సిబ్బంది. ధాన్యం కొనుగోలు లక్ష్యాల దగ్గర ఆల్మోస్ట్ ఒక 75% లక్ష్యం, 80% లక్ష్యం చేరుకొని మిగిలింది వదిలేశారంట. మరి ఎందుకో ఇప్పుడు ఆగిపోయి, నిధులు లేవేమో. బహుశా సాంకేతికమైన సమస్యలు ఉంటే తాత్కాలికంగా తీర్చేస్తారు, నిధులు లేకపోతేనే ఇబ్బంది. సో మేబీ నిధుల సమస్య వచ్చి ఉంటుంది. సో ఇవన్నీ 3 పత్రికల్లో ఉన్న అంశాలు. పైన చెప్పాను, డెప్త్గా చెప్పలేదు. రేపటి నుంచి కొంచెం ఆ స్క్రీను రిపేర్ అంతా అయిపోయిన తర్వాత మనం రేపటి నుంచి యాజ్ యూజువల్ చేద్దాం. థ్యాంక్ యూ.